నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చటలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. సీమకు కూడా అపకారం చేయొద్దు అని గాంధీ తాత చెప్పిండు. ఆయన జీవితం కూడా గట్లనే గడిచింది. కానీ మన రేవంత్ సార్ కథ ఎట్లున్నది? గాంధీ తాత పేరు చెప్పి ఇంట్లున్నోళ్లను బజాట్లకు పట్టుకొచ్చిండు. ఆరిగోస ఊచుకుంటుండు. ఆఖరికి చిన్న చిన్న పిల్లలకు కూడా నిద్ర లేకుండా చేస్తాడు. గదేనొల్ల 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం కట్టించే పని పెట్టుకున్నాడు కదా మన రేవంత్ సారు. కడితే గట్టిని గాని జనాలను హింస పెట్టుడేంది? ఇగో గిట్లనే నిలదీత్తాండ్లు. ఆగో ఏమంటుర్రో మీరే ఇనుర్రి. పెద్ద గాంధీ తాత విగ్రహం కట్టించేతందుకు మన రేవంత్ సారు ఇండ్లను గూలగొట్టి విగ్రహం పెట్టుకున్నాడట కదా. అంతా ఖాళీ చేయుర్రి, విగ్రహం పెట్టాలి అనుకుంటా. ఇండ్లల్లో ఉన్నోళ్లకు నోటీసులు కూడా ఇచ్చిరట. కాదు, అప్పులు చేసి కిస్తీలు కట్టుకుంటా లచ్చలకు లచ్చలు పెట్టి కొన్న ఇండ్లను ఖాళీ చేయమంటే ఎట్లన్నట్టులా. అందుకే ఈ ఇల్లు గన్లులకు కంటి మీద నిద్ర లేకుండా అయింది. రోడ్డు మీదకొచ్చి మా ఇండ్లను ఖాళీ చేయించద్దు అని రేవంత్ సార్కు చెప్పుకుంటురు. అయినా వీళ్ళను సర్కారోళ్ళు పట్టించుకుంటూనే లేరట. మరి ఈ చిన్నపిల్ల మాటలిన్న రేవంత్ సారు మారుతాడో? బుజ్జి చెప్పురా, నీ బాధేంది? సడన్ గా నోటీస్ వచ్చింది. మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. వారేవా, సూత్తే బుజ్జి గింతంతనే ఉన్నది గాని రేవంత్ సార్ కంటే తెలివిగల ఆమె లెక్కనే కొడుతున్నది. అంతే కదా, గాంధీ పుట్టిన గుజరాత్లోనేమో సప్పుడు చేస్తలేరు. హైదరాబాద్లో ఇండ్లను గూలగొట్టి గంత పెద్ద విగ్రహం ఎందుకని రేవంత్ సార్నే నిలదీస్తాంది. ఇగో గీ పిల్లగాడు ఏమంటుండో రేవంత్ సార్ వినాలే. చెప్పుతా, నీ మనసుల మాట బయట పెట్టు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టిస్తా అన్నాడు గాంధీ స్టాచ్యూ. కానీ గాంధీ స్టాచ్యూ తోటి ఏం లాభం లేదంటే ఏం ఆనర్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ 5,000 crores అప్పు తీసుకున్నాడు. ఇది వేరే డెవలప్మెంట్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నారు, కానీ ఇంకా చేయలే. అండ్ ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ పూర్ పీపుల్కి ఏదన్నా స్టడీస్ ఆర్ హౌస్ ఆర్ ఫుడ్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 5,000 crores అప్పు తీసుకుంటే ఇప్పుడు మనమే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ మనమే కట్టాలి ట్యాక్స్, జిఎస్టీ అండ్ అవి చేస్తాడు. ఇది ఇప్పుడు మా ఇళ్ళని కూలగొట్టడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇళ్ళని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా. అమ్మో, సిచ్చరిపిడుగే ఉన్నాడు కదా. అసలు ఏమన్నా లాయర్ పాయింట్లు మాట్లాడినవా? ఫస్ట్ కూలగొడితే రేవంత్ సార్ ఇల్లు కూలగొట్టి మా కాడికి రమ్మంటుండు. రేవంత్ సార్ ఇంటున్నావా? బుడ్డోడు ఏమంటుండో ఇగో. ఈ బుజ్జైతే రేవంత్ సార్ గురించి మొత్తం ఎరికైనట్టే మాట్లాడిందోలా. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరు వెళ్తారు. అంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఆయనకే ఉంటాయి కదా. మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు. ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఒప్పుకుంటే ఆయన ఇది మూసీని డెవలప్ చేస్తానంటే, బట్ ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నౌ ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్ వి మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్. ఈ బుజ్జిది కూడా కాదే మాట. అయితే ఇల్లు తీసుకుంటే అందరం స్కాటర్ అయిపోతాము, ఎగ్జామ్స్ కూడా పోతాయి మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఎగ్జామ్స్ చదవట్లే, ఎక్కువ దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. సో మేము ఎగ్జామ్స్ అంతలా పాస్ అవ్వలేము. మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతాం స్కాటర్ అవుతాం. ఆలోచిస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. బట్ విల్ ఫైట్. ఫస్ట్ మూసీ రివర్ క్లీన్ చేస్తే బెటర్. ఎందుకంటే మూసీ రివర్ ఉన్న చోటలు మొత్తం గార్బేజ్ అవన్నీ ఉంటున్నాయి. అవి చేయకుండా మా ఇల్లు కూల్చొట్టేసి గాంధీ స్టాచ్యూ కడతా అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి ఫస్ట్, అది చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నిజం చెప్తున్నా, ఇగో ఇది తెలంగాణ అంటే. అన్యాయం చేసినా, అప్పు తెచ్చినా చిన్నపిల్లలు కూడా ఎంతటి పెద్దోళ్ళకైనా మరలవాడుతుంటారు కదా. అన్నట్టు పెద్దోళ్ళ మాటలు వింటుంటేనైతే కళ్ళ పొంట నీళ్ళు అత్తనే ఉన్నాయోళ్ళ. ఘోరం అంటే ఘోరం.
ఆగో లెవెల్లో చేస్తామంటున్నారండి. ఫస్ట్ దాని బేసిస్ ఐడెంటిఫై చేయాలి మీరు. సాబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ చేసింది సాబర్మతిలో ఉన్న 100 yards ఇటు అటు 100 yards వాళ్ళు ఇల్లీగల్ ఇన్ఫార్మల్ సెటిలర్స్ అని డిక్లేర్డ్ ఉంది. అది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ దగ్గర నుంచి క్లియర్గా ఉంది. ఇల్లీగల్ ఇన్ఫార్మల్ సెటిలర్స్ అని వాళ్ళు చెప్పారు. మీరు ఇక్కడ ఏంటంటే ఆ సెటిల్డ్ రిజిస్టర్డ్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ ని అక్వైర్ చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే, ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి పునరావాసం ఇచ్చి చేస్తారు ఇలాంటి ప్రాజెక్ట్స్ అని. ఏ పునరావాసం లేదు, ఇక్కడ ప్రొసీజర్ లేదు, ఏం లేదు. ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి మేము ఏ రూల్స్ ఫాలో అవ్వమని చెప్పి వచ్చి రైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. ఇది ఎంజాయ్మెంట్ సర్వే దానికోసం వచ్చారు. మేము అందరం అపోజ్ చేశాము. ఆల్రెడీ 1 week బ్యాక్ ఒక సభ కండక్ట్ చేశారు. మా ఇన్పుట్స్ మేము ఇచ్చాము వాళ్ళకి. ఏమంటే రైటింగ్లో ఇచ్చాము, ఆర్డీఓ గారికి కూడా ఇచ్చాము, సభలో కూడా మేము ఇవ్వమని చెప్పాము. ఈ డెవలప్మెంట్ గురించి మాకు డిపిఆర్ ప్రజెంట్ చేయమని చెప్పాము. దానివల్ల ఏం లాభం ఎవరికి? మాది మూసీ నది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంది. మా పట్టా ల్యాండ్స్ ఇవి. మేము 10 years కింద పొదుపు చేసుకొని కొనుక్కున్నాం భూములు. ఇప్పుడు వచ్చేసి లాక్కుంటాం అంటున్నారు. మరి మేము ఎక్కడికి పోవాలి సార్? మా ఫ్యూచర్ ఏం కావాలి? దాని మీదనే మేము వాళ్లకు డిపిఆర్ అడిగాము. ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు. మూసీ డెవలప్మెంట్ అంటున్నాం. మూసీ వాగు డెవలప్మెంట్ చేయండి కదా, మరి ఇక్కడ ఎందుకు చూస్తున్నాం 1 kilometer లోపల? అదే మేము అడుగుతున్నాం వాళ్ళకి. ఆయన గాంధీ విగ్రహం పెట్టాలంటే ఇండ్లు ఊల్చి పెట్టమని ఎవరు చెప్పిరు కావచ్చు ఈ రేవంత్ సార్కు. అసలు ఏమట ముఖ్యమంత్రి అయిండో అద్వర్ సంధి అసలు ఎవ్వరిని నిద్రపోకుండా చేస్తాండేందోళ్ళ భూములు ఇండ్లు కనబడ పాపం ఏదో ఒక పేరు పెట్టుడు, కూలగొట్టే ఉపాయం చేసుకుంటా జనాలను రోడ్ల మీద పడేసుడు. గిదేం ప్రజాపాలన, గిదేం ఇందిరమ్మ రాజ్యం, గిదేం గాంధీ నడిచిన తోవా? గిట్లనే కోపానికి వస్తారు పబ్లిక్. అవు కానీ ఎండ స్టార్ట్ అయింది కదా, ఎండ కొడుతుంది మంచిగానే గిట్లనే అనుకుంటుర్రు కదా జనాలు. ఇక జనం గిట్లా అనుకుంటుర్రని వానదేవుడు ఫీల్ అయినట్టున్నది. చూసినావా జనాలు నన్ను తలుసుకుంటూనే లేరు, నా గురించి మాట్లాడుకునేటట్టు చేస్తాగు అనుకున్నాడు కావచ్చు. కానీ కాలంలా వానదేవుడు దర్శనం ఇచ్చిండు. ఆగో ఓషిని గిదేం వాన అసలు చెప్పక చేయక కాలంలా గిట్ల కొట్టిందేంది. సరే వాన పడితే వాడని మంచిదే, కానీ రైతులు లుక్సాన్ అయ్యారు కదా, గదే బాధ అవుతుంది. అయితే మన తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలలో వానలు పడుతూనే వానలు అసలైతే ఎండాకాలం స్టార్ట్ అయినట్టు అనిపించింది. ఇక ఈ ఏడాది ఎండలు ఎట్లా చంపుతాయో అని ఆలోచన చేస్తా అంటేనే ఇగో గిట్లా వానదేవుడు వచ్చిండు. మెదకు, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో గాలి దుమారంతో పెద్ద వానలు పడ్డాయి. అయితే వాన పడితే చల్లగా ఉంటుంది కదా అని అనుకున్నారు, కానీ రైతులకు గోసనే అయింది. కోతకొచ్చిన పంటలు దడిచిపోయినాయి. మిరపకాయ రైతు అయితే నెత్తి పట్టుకున్నారు. మొక్క రైతులది కూడా గదే గోస, పాపం అనిపించింది. ఇక హైదరాబాద్లో కూడా కొన్ని జాగలకు వానదేవుడు వచ్చిండు. అసలు పొద్దడి సంది సూర్యుడు మబ్బులలా జాక్కున్నాడు. ఎండ కొట్టాలనా అద్దా అని అన్నట్టే ఉన్నాడు. అన్నట్టు ఇంకో 2-3 వద్దులు వానలు పడతాయని వాతావరణ శాఖలు మతలబు పంపిరు. ఇక మరి కాలంలా ఎందుకు ఇట్లా వానలు పడతాయి అంటే అటు బంగాళాఖాతంలోనట అల్పపీడనం వచ్చిందట. గాదాని చేయబట్టి వానలు అంటూరు. ఏం నడుమంతరపు వానలో ఏమోపో, రైతులకు ఉన్న రందులు జాలతలేవని ఈ వానలతోటి మళ్ళా పట్టుకున్నది. ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు అంటారు. నిజమే కదా, పెండ్లి ఖర్చు అటెన్క అసలు మంచి సంబంధం చూసేటందుకే తలపానంతో కత్తది. అయితే కొన్ని ఇళ్ళల్లో మంచి కుటుంబం అని ఒక్కింటికే 2 పిల్లలని ఇస్తారు. అంటే అన్నదమ్ముళ్లకు అక్క చెల్లెలనిచ్చి లగ్గం చేస్తారు కదా. అయితే కామారెడ్డిలో కూడా గసంటి లగ్గమే అయింది. కానీ ఆ లగ్గం జర్ర పరిశాన్ అనిపించింది వాళ్ళ. ఎందుకో సూద్రట పారి మరి. కుమ్మరి వారి పరిణయ ఆహ్వానం, ఇదే మనకచ్చిన పెళ్లి పిలుపు. ఏ మండపంలో చూడరిగా, ఒకటే మండపంలో 2 పెళ్లిళ్ళు అవుతున్నాయి. అవును, ఇంట్లో వింతే ఉన్నది, విడ్డూరం ఏమున్నది అంటారా? అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు అక్క చెల్లెళ్ళు. అంటే ఒకటే ఇంటికి ఇచ్చిర్రు అన్నట్టు. గిసొంటి చాలా అయితేనే ఉంటాయి, ఇది ఎట్లా చిత్రమైన పెళ్లి అవుతుంది అని అనుకునేరు. అయితే అమ్డాలోళ్ళను లగ్గం చేసుకున్నారు. అంటే పెళ్లి పిల్లగాడు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కవలలు. వీళ్ళని లగ్గం చేసుకునే అక్క చెల్లెళ్ళు కూడా కవలలే. ఇదే ఈ లగ్గంలో ఉన్న స్పెషాలిటీ.
కామారెడ్డి జిల్లా గన్పూర్లో ఉండే విజయ్ వినయ్ ఇద్దరు అమడాల పిల్లలు. ఇక తాడువాయి మండలం దేవి కళాంలో ఉండే కుమ్మరి కీర్తన కీర్తి వీళ్ళు కూడా అమడాల పిల్లలే. ఈ 2 జంటలు ఒకటే ముహూర్తంలో లగ్గం చేసుకున్నారు. ఇక విజయ్ కీర్తన మెడలో పుస్తకాలు కడితే వినయ్ ఏమో కీర్తిని లగ్గం చేసుకున్నాడు. అచ్చు గుద్దినట్టు ఒకే తీరులో ఉన్న ఈ 2 జంటలను చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళు అసలు ఏమన్నా సంబరపడ్డ రానోళ్ళా? అగో ఇప్పుడు చెప్పుర్రి, ఇది స్పెషల్ లగ్గమేనా కాదా? ఏ మాట కామాటేనోళ్ళ ఎన్నన్నా చెప్పుర్రి, మన ఆడోళ్ళకు చీరల మీద మస్తు పాయరం ఉంటుంది. చీరల కోసమే ఇండ్ల పంచాయతీలు కూడా అవుతుంటాయి. అలుగుడు గులుగుడు పాసం బాండు అబ్బో ఎన్ని ఇళ్ళలో చూస్తలేం కదా. అయితే చీరల మీద గింత పాయరం ఉంటుందని ఎరికే కానీ మరి కన్న బిడ్డల కంటే కూడా చీరనే ఎక్కువ అన్నంత పాయరం ఉంటుంది అనుకోలే. ఆగో ఒక మహాతల్లి చూడుర్రి చీర కోసం ఎంత పెద్ద పని పెట్టుకున్నదో. ఫస్ట్ గి శాసనం చూడుర్రి. ఇది చూసినాక మీకేమనిపిస్తుందోలా? పాపం ఒక పిల్లగాన్ని క్షీరతోని కాపాడేటందుకు తండ్లాడుతుంది అనుకుంటురా? కాపాడేది పిల్లగాన్ని కాదు, క్షీరను. క్షీర కోసం కన్న కొడుకుతోని గీ ఫీట్లు ఎత్తాంది. అయితే ఉత్తరప్రదేశ్లో కావచ్చు 4వ అంతస్తులో ఒక అక్క బట్టలు అరవెట్టింది. అయితే గాలికి ఒక క్షీర 3వ అంతస్తులో పడిపోయిందట. మరి అట్లా పడిపోయినప్పుడు కిందికి దిగి తెచ్చుకుంటే ఏమో, కానీ అమ్మగారు క్షీరను తెచ్చేటందుకు కొడుకును కిందికి పంపింది. ఆ పిల్లగాడు క్షీర తీసుకున్నాడు. ఇక వాణ్ణి మీదికి తీసుకొచ్చేటందుకు క్షీరతోని మీదికి గుంజుతుంది. ఆగో కాదు, ఏమన్నా దిమాగ్ గిట్ల పనిచేస్తుందా ఈమెకు? నాకు అర్థం కాదు. అసలు క్షీర ఎక్కువనా కొడుకు ఎక్కువనా? క్షీర కోసం కన్న కొడుకును గట్లా క్షీరతోని సాహసాలు చేసుడేందోల్లా పుసుక్కున పడిపోతే కాలు రెక్కలు ఇరుగయ్యా? గాయంత తెలివి లేకుంటే ఎట్లా? ఏందో ఏమో పోరి, నేను గిట్ల తయారైతుర్రేంది? అసలు క్షీర మీద పాయరం ఉండొచ్చు కానీ గింతగనమా? ఇవి ఆల్టీ దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకనే ముచ్చట్లు పట్టుకుని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన టీ న్యూస్.